మీరు ఈ సినిమాని ప్రమోట్ చేసే విధానంలో 11 ఐఫోన్‌లు గిఫ్ట్‌గా ఇస్తా అన్నారు. యెస్. యెస్. థియేటర్‌లో ఒక ఏదో నోట్ల వర్షం ఏదో కురిపిస్తా అన్నారు. యెస్. ఇదంతా ఆడియన్‌ని రప్పించడానికేనా థియేటర్‌కి? టు బి ఫ్రాంక్ నా నేచర్‌కి అదైతే ఆడియన్స్ రప్పించాలని కాదు. నేను హ్యాపీ అయ్యా. నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలా. నేను ఒక్క పబ్లిసిటీ చేయలేదు. ఒక్క ప్రెస్ మీటే పెట్టిన రోజు అనౌన్స్ చేసిన. అంతకుముందు టీజర్ సోషల్ మీడియాలో వదిలాను. తర్వాత ఒక పాట వదిలాము. సోషల్ మీడియా వాళ్ళు బాగా ఆదరించారు. ఆ ప్రేమ చూపిస్తున్నారు. అంటే ఒక ఆడియన్ అంటే ఏదన్నా కానీ ఒక వైబ్రేషను నాకు వచ్చింది. బాగా ఆడియన్స్ ఎవరు సెలబ్రిటీస్ లేరు, ఎవరు లేరు కదా! అరే ఆడియన్స్ ఆదరించే వాళ్ళు ఉన్నారు. బాగా వైరల్ చేస్తున్నారు. వీళ్ళే ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమయ్యి ఒక ఆనందం వచ్చింది నాకు. సో జనరల్లీ ఆనందం వచ్చినప్పుడు ఒక తృప్తిగా ఏదైనా ప్రకటిద్దాం అనేది ప్రకటించాను. ఇట్ మేబీ అడ్వాంటేజ్ ఫర్ ద థియేటర్స్ రావడానికి కూడా అడ్వాంటేజ్ అయ్యిద్ది ఖచ్చితంగా. దానికోసమే చేయాల. మాకుండే నేచర్కి నాకు వచ్చిన దీనికి గిఫ్ట్లు అంతే. అది ప్రాక్టికల్‌గా వర్కౌట్ అవుద్దంటారా ఒక థియేటర్‌లో? అది ఫస్ట్ టైం సార్. అది అయిద్ది అవద్దు అనేది నేను ఇప్పుడే చెప్పలేను. బట్ అయిద్దని నేను అనుకుంటున్నా. ఇప్పుడు దిల్ రాజు లాంటి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లే సినిమా ఇండస్ట్రీ చాలా దారుణమైన పొజిషన్‌లో ఉంది అని భయపడుతున్న రోజులు ఇవి. అవును. ఒక కొత్త ప్రొడ్యూసర్‌కి ఎంతవరకు స్పేస్ ఉందంటారు ఇండస్ట్రీలో? స్పేస్ ఎవరు ఉండదు సార్ అట్లా. దూసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు స్టేజ్ మీద నేను మొన్న 6 మేమే కూర్చున్నాం. అందరు నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు ఇంకొకడు అట్రాక్టివ్ మాట్లాడితే వాడిని అడుగుతారు. నో ప్రాబ్లం. ఇట్స్ ఓపెన్ మార్కెట్. ఎవరి పాటికాడు వెళ్ళండి అంతే. నేను అదే నన్ను అడగొద్దు మీరు వీళ్ళని అడగండి అంటున్నా. హీరోలు వాళ్ళు అందరూ మాట్లాడాలని. బట్ నిన్ను ఎందుకు అడుగుతున్నారు అంటే అది అది ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి ఎవడికాడు. ఇట్స్ ఓపెన్ మార్కెట్. ఎవడి గేమ్ ఆడది యుద్ధం ఇది. ఎవడి కాడు చూపించుకోవాలంతే ఇంకా. ఎవరి టాలెంట్ వాడిది. అది నేను అనేది.